హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక డిజైనర్ బేబీ ఫ్రాక్ కుడదాము. ఈ బేబీ ఫ్రాక్ వచ్చి 4 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అనమాట. 4 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కుట్టడానికి నేను క్లాత్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ కట్ చేయలేదు బాడీకి. తర్వాత స్లీవ్స్కి కూడా మనం లైనింగ్ వేద్దాం. దీనికి లైనింగ్ కూడా తెచ్చుకున్నాను. ఓకే, ఇది లైనింగ్ అనమాట, వైట్ కలర్ క్లాత్. దీనికి ఫస్ట్ వచ్చేసి ఇది స్కర్ట్ లెంత్. ఓకే, మన క్లాత్ విడ్త్ ఎంత ఉంటుంది? మనకు 18 to 20 ఇంచెస్ ఉంటుంది కదా, గేరా అంటారు అదనమాట. ఇది 2 పీసెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మెజర్మెంట్ చెప్తున్నాను, 14 ఇంచెస్. ఇది వచ్చేసి బాడీ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. కుట్టుకు అటు ఇటు హాఫ్ ఇంచ్ పోయినా కూడా 10 ఇంచెస్ లెంత్ ఉంటుంది. తర్వాత ఇది స్లీవ్స్కి 5 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్. దీంట్లో కట్ చేయాలి ఇంకా నేను స్లీవ్ లైనింగ్తో పాటు. ఇది ఎక్స్ట్రా కలర్, ఇది ఫ్లవర్లో ఉంది కదా, ఈ కలర్ ఫ్లవర్ ఈ కలర్ వచ్చి ఉంది. సో దీనికి మ్యాచింగ్గా వేరే క్లాత్ తీసుకొని నేను డిజైన్ చేస్తాను అనమాట. ఇది డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్, ఈ ఫ్లవర్లో ఉన్నదే. చూద్దాం దీన్ని ఎలా కుట్టాలి, డిజైన్ ఏంటి మనం చూద్దాం. ఇది బాడీకి లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను. అట్లనే స్లీవ్స్కి కూడా కట్ చేసుకున్నాను నేను. ఇది చాలా విడ్త్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే బుగ్గ చేతులు అనమాట, బుట్ట చేతులు అంటారు కదా, అట్లా వాటికి కుచ్చులు ఎక్కువ కావాలి. అందుకని ఇది విడ్త్ ఎక్కువ కావాలి మనకు, అందుకని ఎక్కువ తీసుకున్నా. సో కుట్టేద్దాం. ఈ విధంగా యోక్ కిందకి ఈ లేస్ కూడా వేసి కుడతాను. ఇంకా కుట్టలేదు, పెట్టి చూస్తున్నాను. దీనిపైన వేసి దీని మీద టాప్ స్టిచ్ చేస్తాను, దీనికి కుట్టేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మనం నెక్ కట్ చేస్తాం అనమాట. ఇక్కడ నెక్ కట్ చేస్తే ఇటువైపు స్లీవ్స్ వస్తాయి రెండు పక్కల. ఈ యోక్కి ఇట్లా నేను ఇది ఫ్రిల్స్ వేసుకున్నాను. ఈ ఫ్రిల్స్ వేసిన తర్వాత దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసి కుడతాను దీనికి. ఓకే, దానికన్నా ముందు నేను ఇది కూడా అతికిస్తాను. దీనికి ఈ బాడీకి వేసి కుట్టేస్తాను. ఈ బాడీకి వేసి దీన్ని వైట్ దారంతో కుట్టేస్తాను. మళ్ళీ దారం చేంజ్ చేసుకోవాలి నేను. ఇది కుట్టేసిన తర్వాత ఇది కుట్టేస్తాను. దీనికి ఇది నేను కుట్టేశాను, అతికించేసాను. తర్వాత ఇది ఉంది కదా, ఈ లేస్ కూడా ఇప్పుడు నేను ఈ వైట్ దారంతో కుట్టేస్తాను. వైట్ దారం పెట్టాను, ఇప్పుడు ఇది కూడా అతికించేస్తాను దీని కింద.
ఇదిగోండి ఇప్పుడు దీన్ని కూడా లేసింగ్ కూడా కుట్టేసాను నేను వైట్ దారం పెట్టేసి. ఇది పైకి వస్తే ఓవర్లాప్ అవుతే ఇట్లా ఉంటుంది అనమాట, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఏం వేద్దామంటే ఈ లైనింగ్ వేసి వెనకాల వైపు లైనింగ్ కుడదాము. లైనింగ్ కుట్టిన తర్వాత కాలర్ కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను. పీటర్ ప్యాన్ కాలర్, ఇక్కడ పీటర్ ప్యాన్ కాలర్ వేస్తాను. అది కూడా కట్ చేసి అది వేస్తాను. తర్వాత వెనకాల వైపు బాడీ కుడదాం. ఫ్రంట్ డిజైన్ ఇంతే, ఇంకా ఇది అయిపోయింది. ఫ్రంట్లో మెడకి నేను ఇవి పీటర్ ప్యాన్ కాలర్ 2 పీస్ వేస్తున్నాను. దీనికి లేస్ కూడా వేసి కుట్టాను నేను ఆల్రెడీ. ఈ లైనింగ్ వేసేస్తే కింద సరిపోతుంది. ఇది వేసి మనము దాని మెడ కుట్టేసుకుందాం. ఇట్లా పీటర్ ప్యాన్ కాలర్కి నేను ఈ లేస్ వేసుకున్నాను. ఇది వేసి ఇప్పుడు నెక్ లైన్కి వేద్దాం. ఇవి అతికించేద్దాం. 2 పీస్ పీటర్ ప్యాన్ కాలర్. ఇది ఓన్లీ ఫ్రంట్కే ఇస్తున్నాను నేను, బ్యాక్ సైడ్ ఇవ్వటం లేదు. ఇట్లా నెక్కి నేను ఇవి పీటర్ ప్యాన్ కాలర్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్ డీప్నెస్ కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందనమాట. ఈ ఫ్రంట్ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ తీసుకున్నాను. దీనికి లైనింగ్ కూడా అతికించాను. తర్వాత మనం జిప్ వేసుకుందాం. దీనికి జిప్ వేయాలంటే ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ మనము మిడిల్ పార్ట్ నెక్ డీప్నెస్ ఎంత ఉందో చూసుకొని ఆ నెక్ డీప్నెస్కి అడ్జస్ట్ చేసుకుంటూ, నాకు కాస్త కింద మిగిలిపోతుంది కుట్టుకి. అయితే ఇది ఎక్కడ వరకు అయితే ఉందో దీని ఎండింగ్ క్లోజింగ్ అనమాట. ఈ క్లోజింగ్ వరకు మనం మెజర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి ఒక పాయింట్ పెట్టుకొని దీని నుండి స్ట్రెయిట్ లైన్ తీసుకొని ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ నేను సెంటర్ పాయింట్ మిడిల్ పాయింట్ తీసుకున్నాను బ్యాక్ నెక్. ఇది మనకి జిప్ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్తోని మనం దీన్ని మెజర్ చేసుకొని ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసి దీన్ని వదిలేసాను. ఇప్పుడు దీనికి ఈ టాప్ ఇక్కడ నుంచి పై వరకు నేను స్లిట్ ఇస్తాను, కట్ చేస్తాను అనమాట. ఇది మనం 2 పీసెస్ కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అయితే అది ఇంకో దాంట్లో చేద్దాము. దీంట్లో మాత్రం నేను ఇది కుట్టకుండానే, ఇది కట్ చేయకుండానే చేస్తున్నాను. అలా కూడా చేయొచ్చు, చూద్దాం. ఇదేంటంటే ఇక్కడ వరకు కట్ చేసామనుకోండి, ఇది చిన్నగా ఇట్లా స్లిట్ ఇస్తే ఇది ఫోల్డ్ చేసేసి దీంట్లోనే మనం కుట్టేస్తామన్నమాట. ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి నేను ఫుల్ లెంత్ కట్ చేశాను. ఈ ఎండ్ పాయింట్ దగ్గర నేను ఏం చేశానంటే చిన్నగా స్లిట్ ఇచ్చాను అనమాట, ఇటు క్రాస్. ఇప్పుడు దీన్ని మనం ఈ సైజులో ఫోల్డ్ చేసుకుంటూ మనం దాన్ని కుట్టేసుకోవటమే. ఓకేనా, చూద్దాం. అయితే ఇది మనకి క్లోజింగ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ పాయింట్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ కింద నేను దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేశాను. అలానే ఈ సైడ్స్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి నేను ఇక్కడ నుండి కుడతాను. ఇప్పుడు మనం ఎట్లా కుట్టాలి అంటే దీని సెంటర్ పాయింట్ చూసుకొని దీన్ని మనం ప్లేస్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ నేను ఎండ్లో చక్కగా ఫోల్డ్ చేసేసి ఇది డౌన్లో కొంచెం ఫోల్డ్ చేసేసి దీని ఎండింగ్ పాయింట్ తీసుకొని అక్కడ మనం నీడిల్తో నేను ఇలా ప్రెస్ చేసి పెట్టాను. లేదంటే కొంచెం అటు ఇటు కదులుతుంది కొత్త వాళ్ళు అనుకుంటే మనం చక్కగా చేయితో ఆల్రెడీ దీన్ని మడిచి ఇట్లా చేయితోనే కుట్టు వేసుకోవచ్చు. అటు చివరి దాకా ఇటు ఇట్లా స్క్వేర్లో మనం దీనికి కుట్టు వేసుకొని మళ్ళీ దానిపై నుండి కుట్టేసేసి ఈ నీడిల్ తీసేస్తే సరిపోతుంది. ఒకసారి కుట్టేద్దాం. దీన్ని నేను ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేశాను పైనుండి కింది వరకు. ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీని మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట. దీని మీద ఇట్లా ప్లేస్ చేసేసుకొని దీన్ని కింద వరకు ఇట్లా అని స్క్వేర్ లాగా కుట్టేస్తాను. ఇప్పుడు ఇది నేను స్కర్ట్కి క్లాత్ తీసుకున్నాను. దీనికి నేను ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసుకున్నాను, పెద్ద కుట్టు పెట్టుకున్నాను, ఎందుకంటే దీనికి గ్యాదర్స్ ఇస్తాను. దానికన్నా ముందు నేను ఏం చేయాలంటే ఇంకో పని చేయాలి. దానికోసం నేను ఇది కాంట్రాస్ట్ 2 కలర్స్ మనం ఎట్లయితే కుడుతున్నామో బాడీకి, దీనికి కూడా ఇది వేస్తున్నాను అనమాట. ఇది వేసి కుట్టే ముందు ఇంకొకటి మనం
బాడీకి యోక్ దగ్గర వేసాను కదా ఫ్రిల్స్ గ్యాదర్స్. ఓకే, ఈ గ్యాదర్ ఫ్రిల్స్ వేసి తర్వాత లేస్ కూడా వేసి కుట్టి ఆ తర్వాత ఫినిషింగ్ చేద్దాము. ఎట్లనో చూస్తుందాం. ఓకే, ఇది నేను గేరా ఉంటుంది కదా, ఈ స్కర్ట్ గేరాకి దీనికి గ్యాదర్స్ పోసుకోవడానికి మనం ఎట్లయితే యోక్కి పోసుకున్నామో అట్లనే పోసుకోవడానికి ఇదనమాట. నేను ఆల్రెడీ దీనికి అంతా స్టిచ్ వేసాను. మధ్య మధ్యలో ఎక్కడ కావాలో అక్కడ గ్యాదర్స్ చేసుకుంటాను. నేను బిగినింగ్లో ఇట్లా పెట్టేసి కుడతాను. నేను ఇది రైట్ సైడే ఉంది చూసుకోండి, దీనిపైన ఇట్లా పెట్టి కుడతాను. మళ్ళీ దీన్ని మనం ఇట్లా ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇది రైట్ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టి కుట్టేస్తాను. ఇది గేరా, దీనికి నేను పెద్ద కుట్టు వేసాను చూస్తున్నారా. దీన్ని దగ్గరికి లాగి గ్యాదర్స్ కుడతాను పైన. అట్లనే కింద మనము చిన్న ఫ్రిల్స్ వేసుకున్నాను, కొంచెం లైట్గా వేసాను ఫ్రిల్స్ వేసి తర్వాత ఈ లేస్ వేసాను. మళ్ళీ తర్వాత కాంట్రాస్ట్ కలర్ వేసి బట్ట కుట్టాను కాంబినేషన్లో. తర్వాత ఇంకో చిన్న లేస్ కూడా వేసి కుట్టాను దీనికి లోపల వైపు కుట్టేసి తిప్పి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాను దీనికి. సో ఫైనల్గా ఇట్లా వచ్చిందనమాట, ఒక బార్డర్ మాదిరిగా. దీనికి కుచ్చులు పెట్టుకొని మనం బాడీకి అతికించేసుకుంటే సరిపోతుంది కుట్టిన తర్వాత. అంతకన్నా ముందు మనము ఈ బాడీకి స్లీవ్స్ వేసుకోవాలి. ఇంకా స్లీవ్స్ కుట్టలేదన్నమాట, వీటికి స్లీవ్స్ కుట్టేసుకున్నాం ఫస్ట్. ఇది ఫ్రాక్. ఇక్కడేమో 3 బటన్స్ వేసాను. ఇదంతా మనం చూసిందే కదా కుట్టినప్పుడు. ఈ ఫ్రిల్స్, లేస్, వైట్ కలర్ లేస్, గ్యాదర్స్, ఫైనల్గా ఫ్రాక్ ఇట్లా వచ్చింది డిజైన్. వెనకాల మనం టై చేసుకోవడానికి కూడా వేసాను. ఆల్రెడీ ట్రై చేశాను, అందుకని తీయడానికి వస్తలేదు. వెనక్కేమో ఇట్లా ఉంటుంది. వెనక్కి ఇది జిప్ వేసాను, జిప్ కుట్టాను. ఇట్లా కట్టుకోవడానికి మనం టాజిల్స్ టై చేశాను నేను. ఇది ఓవరాల్ ఫ్రాక్ అంతా ఇలా వచ్చింది. సో చూసేసి మీరు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.